ఇన్నోసెంట్ టూరిస్టులని కొట్టడము, చంపించడము చాలా బ్యాడ్గా జరుగుతుంది. వాళ్ళు ఓన్లీ టెర్రరిస్టులుగా ట్రీట్ చేసే వాళ్ళని ఇమీడియట్గా ఖతం చేసేయాలి. ఎన్నిసార్లు వాళ్ళకు ఏదో ఇంకా నెక్స్ట్ టైం చూద్దామని అవకాశం ఇస్తూ ఉంటే ప్రతిసారి ఏదో ఒక గ్రూప్ వస్తుంది, ఏదో ఒక అఫెన్స్ చేస్తుంది, వెళ్ళిపోతూ ఉంది. మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలా. పాకిస్తాన్కు ఇండియా ముందు నిలబడే అర్హత కూడా లేదు. అటువంటి పాకిస్తాన్ చాలా వీక్ కంట్రీ. మనం యాక్షన్ తీసుకోకుండా ఉన్నాం కదా, అందుకే వాళ్ళు ఎక్కువ ఇది రెచ్చిపోతున్నారు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అఖండ భారత్ అనేది ఖచ్చితంగా చేసే తీరాలని చెప్పి చెప్తున్నాను. కంపల్సరీ అఖండ భారత్ చేయాలా. ఒక్క గంట మేము అటాక్ చేస్తామంటే మా ఆర్మీ కానీ మా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే, ఇండియన్ ఆర్మీ అటాక్ చేస్తే ఒక్క రోజులో పాకిస్తాన్ నాశనం అయిపోతుంది అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకే నా రిక్వెస్ట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమంటే ఫ్రీ హ్యాండ్ మిలిటరీకి ఇచ్చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఈ పాకిస్తాన్కి అది కాదు, ఒకటే కాదు, ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక లెసన్స్గా ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్నాను. నా పేరు కేఎండి మంజురుల్ హక్, అడ్వకేట్. థ్యాంక్ యూ సార్. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏమి తెలియక ఏదో కాశ్మీర్ సౌందర్యాన్ని వీక్షించడానికి పోయినటువంటి అమాయక ప్రజలపైన ఈ ముష్కర్లు ఈ విధంగా దాడి చేయడం యావత్ భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని కుదిపేసినటువంటి ఘటన. కనుక ఈ ముష్కర్లను తక్షణమే తుదముట్టించి మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నీరు నిలబడలే కాదు, తర్వాత వాళ్ళు ఏదో రక్తపాతం భారిస్తామంటున్నారు. దానికి తగిన సమాధానం కూడా మన భారత్ దగ్గర ఉంది. త్వరలోనే మన భారత్ ప్రతీకార చర్యలు తీసుకుంటుందని భావిస్తూ తక్షణమే కేంద్ర ప్రభుత్వము తక్షణ చర్యలు తీసుకొని ముష్కరులందరినీ తీయాలని చెప్పి నేను సమావేశం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు కె లక్ష్మీనారాయణ రెడ్డి, సీనియర్ న్యాయవాది, ఎమ్మెల్యే బార్ అసోసియేషన్.